హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను చేసే కర్రీ దొండకాయ ఫ్రై అన్నమాట. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఆయిల్లో ఆనియన్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కలర్ షేడ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్లో ఆనియన్ ఇలా మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో ఇది కొంచెం ఏగుతుండగానే ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్లో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇది కొద్దిసేపు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారా, కొంచెం కలర్ షేడ్ అయింది, బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న దొండకాయ వేసుకుంటున్నాను. నేను ఒక 1/2 కేజీ దొండకాయ తీసుకున్నాను. దీన్ని అందులో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. దొండకాయ అనేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని స్లిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత నాది ఉడికిపోయిందండి. 70% దొండకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం దొండకాయ సైడ్కి జరిపి మధ్యలో నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆయిల్లో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక ఆ స్మెల్లే వేరు కదా, చాలా మంచి వాసన వస్తుంది. సో ఇలా కలుపుకోవాలన్నమాట. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ మాత్రం అదుర్సండి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూసారా, 70% ఉడికింది నాది దొండకాయ. ఇలా ఉడకాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు నేను ఇందులోనే కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ కారం, ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నా 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ కారం వేసేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలండి. ఇది మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకొని కవర్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్లిమ్లో ఉడికించుకోవాలి. మళ్ళీ ఇది వచ్చేసి గీ అండి, నేను ఇంట్లో చేసిన అనమాట. ఎవరికైనా దీని ప్రాసెస్ కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఎంత బాగా వచ్చింది చూడండి, పూస పూసగా. ఇది బఫెలో గీ అండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది. బాగా వచ్చింది కర్రీ కూడా. చూసారా, దొండకాయ ఫ్రై రెడీ. మంచిగా ఉడికిపోయింది. ఒక చుక్క వాటర్ వేయకుండా ఉడికించినుండే ఆయిల్లోనే, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది కర్రీ. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. రెడీ అండి కర్రీ. ఓకే అండి, మా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.